దేశం నివ్వెరపోయే డేటా ఒకటి బయటకు వచ్చింది. విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టిన దాని ప్రకారం చూస్తే 4,65,46,885 ఓట్లు అదనంగా లెక్కించారు. పోలింగ్ అయినటువంటి తేదీకి వాళ్ళు ఇచ్చినటువంటి డేటాకి ఆ తర్వాత కౌంటింగ్ సమయానికి అదనంగా లెక్కించినటువంటి ఓట్లు. ఇక ఏడిఆర్ అనే సంస్థ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే 176 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 35,093 ఓట్లు అదనంగా లెక్కించినట్టుగా గుర్తించింది. ఇది కొన్ని ఫలితాలను తారుమారు చేసేయనిది. ఇవి కాకుండా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎం చెప్పనటువంటి నిజాలను రాబట్టే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ముందుగా బెల్లాన చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. సార్ చంద్రశేఖర్ గారు, ఫస్ట్ మీకు వచ్చినటువంటి అనుమానం ఏంటి? ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు ఈసీకి? హలో సార్, వినిపిస్తోందా? హలో, ఎస్ వినిపిస్తుందండి సార్. మీకు వచ్చినటువంటి ఈ కౌంటింగ్ సమయంలో మీకు వచ్చినటువంటి అనుమానం ఏంటి? ఈసీకి మీరు చేసినటువంటి ఫిర్యాదు ఏంటి? ఈశ్వర్ గారు నమస్కారం అండి. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. ఎన్నికల సమయంలో, కౌంటింగ్ సమయంలో ఏదైతే కౌంటింగ్ జరిగేటప్పుడు నేను 7 నియోజకవర్గాలు కూడా సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు నేను చూసింది ఈవీఎం ప్యాడ్స్ కూడా అన్నీ కూడాను బ్యాటరీ ఛార్జ్ 99% చూపిస్తూ ఉంది. పోలింగ్ రోజు నాడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ అయ్యాయి. కొన్ని 10, 11, 12 వరకు కూడా పోల్ అయిన స్టేషన్స్ ఉన్నాయి నా పార్లమెంట్లో. అవును. అందులో నేను చూస్తే మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చూస్తే 99% ఉంది. వాళ్ళని అడగడం జరిగింది, 99% ఉంది. ఒకవేళ మీరు ఏదైనా బ్యాటరీ డిశ్చార్జ్ అయితే, ఈవీఎం ప్యాడ్స్ డిశ్చార్జ్ అయితే ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్గా వెళ్తారో వాళ్ళకి చూపించి బ్యాటరీ మార్చాలి. కానీ అలా బ్యాటరీ మార్చిన దాఖలు ఎక్కడా లేవు. ఒకవేళ బ్యాటరీ మారిస్తే ఏ ఈవీఎం ప్యాడ్ నెంబరు బ్యాటరీ మార్చామనేది కూడా వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అటువంటిది ఎక్కడ కూడా జరగలేదు. 7 కాన్స్టిట్యున్సీలో కూడా 99% నాకు ప్రతి బూత్లో కూడా నేను చూస్తున్నప్పుడు 99% బ్యాటరీ ఛార్జ్ కనిపిస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. అసలు 99% రావడానికి, ఎందుకంటే 12 అవర్స్ బ్యాటరీ ఆన్లో ఉంది పోలింగ్ సమయంలో. ఆ తర్వాత 25 డేస్ రెస్ట్ మోడ్లో బ్యాటరీ ఆఫ్ చేసి 25 డేస్ కౌంటింగ్ టైంకి 25 డేస్లో అది రెస్ట్ మోడ్లో ఉంది. కనుక ఇంకా బ్యాటరీ అనేది 40%, 45% కన్జ్యూమ్ అవ్వాలి. కనుక ఉంటే 60%, 65%, 50% బ్యాటరీ ఛార్జ్ చూపించాలి తప్పించి 99% చూపించడం అనేది, ఒకవేళ ఎవరైనా హ్యాకింగ్ అయితేనే అది బ్యాటరీలో మళ్ళీ 99 బ్యాటరీ ఛార్జ్ చేసి హ్యాకింగ్ చేయవలసిన అవసరం ఉంది. కనుక అందుకు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కనిపిస్తుందంటే హ్యాకింగ్ అయ్యిందనేది నాకు డౌట్ వచ్చి నేనైతే ఎన్నికల కమిషన్ వరకు ఫిర్యాదు చేయడం జరిగింది. సాధారణంగా ఎలా ఉంటుంది సార్? ఒకసారి వీవీప్యాట్కి కానీ వాటికి మనకి ఈ ఛార్జింగ్ అన్నది రోజంతా అంటే 12 గంటలు ఉపయోగించిన తరువాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ తర్వాత కౌంటింగ్ తేదీ నాటికి మీరు సాధారణంగా చూసేదేంటి? ఇక్కడ వ్యత్యాసం ఏంటి? సాధారణ 66%, 60% బ్యాటరీ ఛార్జింగ్తో ఉండాలి కౌంటింగ్ టైంలో. కానీ కౌంటింగ్ టైంలో ఈవీఎం ప్యాడ్స్ 99% చూపిస్తుంది. నేను కలెక్టర్ గారికి వెళ్ళి అడగడం కూడా జరిగింది. 99% చూపిస్తుందంటే ఇది మాకు సంబంధించింది కాదండి. టెక్నికల్గా ఏదైనా బ్యాటరీ డిశ్చార్జ్ అయితే బ్యాటరీ మేము మారుస్తాం, బ్యాటరీ మార్చినప్పుడు మీకు చూపిస్తాం. తర్వాత అలాగే మేము కూడా ఏ ఈవీఎం బ్యాటరీ మార్చామనే దాని మీద కూడా మేము నోట్ చేసుకుంటాం. కనుక అటువంటిది బ్యాటరీ మార్చినట్టు ఎక్కడా దాఖలు లేవని చెప్పి కలెక్టర్ గారిని కూడా అడిగేటప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తమే నేను ఎన్నికల కమిషనర్కి డిశ్చార్జ్ అయినప్పుడు ఏదైనా డిశ్చార్జ్ అయినప్పుడు వాటిని బ్యాటరీ మార్చాలి అనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలింగ్ ఏజెంట్కి చెప్పిన తర్వాతే మార్చాలి కదా? అంతే పోలింగ్ ఏజెంట్కి చూపించి మేము బ్యాటరీ చేంజ్ చేస్తున్నామని చెప్పి బ్యాటరీ చేంజ్ చేసి ఏ ఈవీఎం ప్యాడ్ని బ్యాటరీ చేంజ్ చేస్తాం అనేది వాళ్ళు నోట్ చేసుకోవాలి అక్కడ. ఓకే, ఎక్కడ 1-2 మాత్రమే మీరు చూసారా? ఓవరాల్గా 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, ఈ సెగ్మెంట్లలో ఎన్ని చూస్తుంటారు? ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో చూడడం జరిగింది నేను. ఏంటి 7 సెగ్మెంట్లలోనూ ఇదే ఉందా పరిస్థితి? ఇదే పరిస్థితి 99% కనిపిస్తూ ఉంది. మరి ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు 99% అనేది అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఇలా కనిపిస్తే మరి ఆ సమయంలో
కౌంటింగ్ సమయంలో మీరు అధికారులకు ఫిర్యాదు చేయలేదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేదా? అధికారులకు తీసుకెళ్ళాం కౌంటింగ్ సమయంలో, కానీ ఇది టెక్నికల్ ప్రాబ్లం అండి, ఇది మాకు తెలియదు. ఇది ఒకటి రెండు టెక్నికల్ ఏమైనా ఉంటే ఇప్పుడు మీకు ఏదైతే ఒకటి రెండు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండొచ్చు, దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మీరు 7 సెగ్మెంట్లలో, అసెంబ్లీ సెగ్మెంట్లో 7 చూసామని ఆల్మోస్ట్ అన్నింట్లో చూసామంటున్నారు. అవును 7 నియోజకవర్గాల్లో చూశాను నేను. 7 నియోజకవర్గాల్లో కూడా ఒక 60-70%, 99% కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనిపిస్తూ ఉంది. నేను అన్నిటికీ కూడా చెప్పడం జరిగింది. చెప్పినా కూడా తీసుకెళ్ళాను కదా, దాన్ని తీసుకెళ్ళాను. నాకు షెడ్యూల్ టైం ఇచ్చారు వాళ్ళు. 45 డేస్లో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, 45 డేస్ తర్వాత మీకు సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజు ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి నుంచి. మీరు డబ్బులు కట్టారు ఈవీఎం ప్యాడ్స్ గురించి అని చెప్పి, మీరు డబ్బులు కానీ వాపస్ చేసుకుంటే మేము అది మీ విత్డ్రా చేసుకుంటే, మీ కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పి ఎన్నికల దీని నుంచి ఒక ఆఫీసర్ నుంచి నాకు ఫోన్ ఇస్తే, మీ డబ్బులు ఎందుకు కట్టాం, మాకు ఇది టెక్నికల్ ప్రాబ్లము, ఇది బయటపడవలసిన అవసరం ఉంది, ఇది రాష్ట్ర ప్రజలకి చాలా అన్యాయం జరిగింది, ఇది నిజంగా ఈవీఎం ప్యాడ్స్తోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి, ప్రజలకు తేటతెల్లం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము డబ్బులు కట్టాం తప్పించి మీరు మాకైతే డబ్బులు ఇవ్వడం అది కరెక్ట్ కాదని చెప్పడం కూడా జరిగిందని. ఎంత కట్టారు సార్ మీరు దానికోసం, మళ్ళీ ఈ వెరిఫికేషన్ కోసం? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈవీఎం ప్యాడ్కి 40,000 రూపీస్ ఛార్జ్ కట్టాలి, 7,000 రూపీస్ జిఎస్టీ కట్టాం. 47,000, 18% ఏదో జిఎస్టీ ఉంటుంది మామూలుగా. 47,200 పడుతుంది మీకు. ఎంత కట్టారు సార్ మీరు? ఒక 94,400 కట్టా. కరెక్ట్. అంటే రెండు చెక్ చేయడానికా? రెండు మిషన్స్ చెక్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. నెంబర్స్తో సహా ఇచ్చాను. పోలింగ్ బూత్ నెంబర్లు కూడా పలానా బొబ్బిలిలో కోమటపల్లి అనే విలేజ్ ఉంది, ఆ విలేజ్లోని బూత్ నెంబర్ 9లోని 99% బ్యాటరీ ఛార్జ్ చూపిస్తుంది కనుక దాన్ని చెక్ చేయండి అని చూపించాను. అలాగే నెల్లిమల్ల కాన్స్టెన్సీలోని ఒకటి కొండగుంపం అనే విలేజ్ ఉంది, దాంట్లో కూడా బూత్ నెంబర్ 14 అనుకుంటాను, దాన్ని కూడా చెక్ చేయండి అని చెప్పి దాంట్లో కూడా 99% ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రెండింటినీ కూడా తో పాటు ఎందుకంటే 5% కట్టమని చెప్పారు. అవును, 5% కట్టాలి అనుకుంటే నాది 7 నియోజకవర్గాల్లో సుమారు 40 లక్షల రూపాయలు కట్టాలి. అవును, ఒకవేళ ఈసీకి మళ్ళీ నేను డబ్బులు కడితే 40 lakhs 5% కూడా కట్టవలసి వస్తే 40 lakhs మళ్ళీ నా ఖర్చులో పడుతుందేమనే ఉద్దేశంతో 2 ఈవీఎం బాక్సులకే కట్టడం జరిగింది. ఓకే, మీరు దానికి రిసీట్ తీసుకున్నారా, ఇచ్చారా వాళ్ళు? రిసీట్ తీసుకుని కలెక్టర్ గారు సైన్ చేసి ఇచ్చారు. దానికి ఈ రెండింటికి అలాగే కాన్స్టెన్సీకి దానికి కూడా కట్టడం జరిగింది, ఎమ్మెల్యే కాన్స్టెన్సీకి దానికి కూడా రిసీట్ ఇవ్వడం జరిగింది. దాని కూడా నా దగ్గర మొబైల్లో నా దగ్గర ఉంది, కలెక్టర్ గారు ఇచ్చిన దానికి. మీకు డేట్ ఇస్తామండి, డేట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి సార్. ఎందుకంటే ఏమైనా ఇప్పుడు ఈవీఎంలను నమ్మడానికి లేకపోతే ఏం చెప్పాలి, రేపు మీరు కట్టలేదంటే ఏం చేయాలి? ప్రసాద్ గారు అందుకని అది జాగ్రత్త పెట్టుకున్నాను సార్, రిసీప్ట్స్ జాగ్రత్త పెట్టారు అయితే. ఎందుకంటే పెట్టాను ఉంది. ఓకే, ఇప్పుడు విచారణ సందర్భంగా సార్ మీరే చెప్పాలి దీని గురించి. విచారణ సందర్భంలో ఏం చేస్తారు? ఇప్పుడు బ్యాటరీ అనే దానిపైన మీరు ఛార్జింగ్ దానిపైన చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి అవి అలాగే ఉంటాయి, వీవీప్యాట్లు అలాగే ఉంటాయి, ఈవీఎం అలాగే ఉంటుంది, బట్ ఆఫ్ మోడ్లో ఉంటుంది కదా, అది ఏం ప్రూవ్ చేయాలి వాళ్ళు అక్కడ? అవును ఈశ్వర్ గారు, ఇప్పుడు మనకి నేను చూసేటప్పటికి కౌంటింగ్ అప్పుడు 99% ఉంది. అవును, సో ఇప్పటికి 25 days 40 days అవుతుంది ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈవీఎం ప్యాడ్స్ ఓపెన్ చేస్తే ఒక 5% 6% తగ్గాలి. అంటే 85% అంత చూపించాలి. 85% చూపిస్తే గ్యారంటీగా హ్యాకింగ్ అయినట్టు అది. ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే పోలింగ్ సమయానికి పోలింగ్ రోజు 12 hours వర్క్ చేసింది, ఆ తర్వాత 25 days వర్క్ చేసింది, ఆ తర్వాత బ్యాటరీలో స్విచ్ ఆఫ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు 45 days స్విచ్ ఆఫ్లో ఉంది. సో ఇంకా ఒక 5% తగ్గింది అంటే డెఫినెట్గా అది హ్యాకింగ్ అయ్యింది అనేది నా యొక్క అభిప్రాయం.
డెఫినెట్గా అది ప్రూవ్ కానీ 85% ఉన్నదని ప్రూవ్ అయితే డెఫినెట్గా నేను కోర్టుకు వెళ్తాను, ఉన్న 5%ని కడతాను, దాని మీద కోర్టుకు వెళ్ళి దాని మీద తప్పకుండా ఈసీ మీద నేను కోర్టుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తాను. మీకు ఫోన్ చేసినటువంటి అధికారి ఏం చెప్పారు? విత్డ్రా చేసుకోమంటున్నారు కానీ ఎందుకు కారణం ఏమైనా చెప్తున్నారా మీకు? మేము ఏదైతే రీకౌంటింగ్ గురించి అని చెప్పి కొంతమంది జిల్లా నుంచి అధికారులని ట్రైనింగ్కి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేసి ఏమండి టెక్నికల్గా దీంట్లో ఏమీ లేదు కనుక అనవసరంగా మీరు కౌంటింగ్ పెట్టినా కూడా దాని నుంచి ఏమీ రిజల్ట్ రాదు కనుక మీరు వాపస్ చేసుకుంటే మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పారు. ఏం రాదంటారు? సో రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా ఒక మాట చెప్పండి సార్. మనం ఒక మొబైల్ ఫోన్ వాడితే ఈ రోజు ఉన్నటువంటి బ్యాటరీకి రేపటికి ఉన్నటువంటి బ్యాటరీకి ఒకవేళ మనం స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రంతా పెట్టినా సరే కొంత 1 or 2% మళ్ళీ తగ్గుతుంది, అయినా సరే తగ్గుతుంది. అది ఇక్కడేమో పెరుగుతూ పోతోంది, అంతేనా? సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సామాన్యుడికి అయ్యే అర్థ భాషలు అంటే ఇవాళ ప్రతి వాళ్ళు కూడా మొబైల్ 1-2 వాడుతున్నారు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ఉంటే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఇవాళ డెఫినెట్గా వాళ్ళు ఛార్జింగ్ చేసి ఉదయం నుంచి మాట్లాడితే ఈవినింగ్ 6కి 7 అయ్యేసరికి 50%, 60%, 40% వచ్చేస్తుంది ఛార్జింగ్. ప్రతి ఎవరిని అడిగినా ఇది డెఫినెట్గా ఇది హ్యాకింగ్ అయింది అనేదానికి ఈవేళ సామాన్యుడు కూడా సామాన్య ఓటర్ కూడా ఐడెంటిఫై చేసేది. సో మీకు అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి హ్యాకింగ్ జరిగింది అనేటటువంటిది? డెఫినెట్గా ఇది హ్యాకింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలోని దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, ప్రజాస్వామ్యం బతికించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు దాని మీద ఇది ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ చేశాను.